నమస్తే వెల్కమ్ టు ఇన్డెప్త్ నేను జానకి దేశ విదేశాల్లో జరిగే తాజా అంశాలను లోతుగా విశ్లేషించే ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. మొన్నటికి మొన్న మన దేశపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సంచలన ప్రకటన చేశారు. అదేమంటే డ్రైవర్లెస్ కార్లను భారత్ లోకి అనుమతించబోమంటూ తేల్చేశారు. దీనివల్ల డ్రైవర్లు ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే డ్రైవర్లెస్ కార్లు భారత్ కు రావడానికి తాను ఎప్పుడూ అనుమతించరని అన్నారు. వీటి వల్ల ఎంతో మంది డ్రైవర్లను రోడ్డున పడతారు, వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాయి కాబట్టి డ్రైవర్లెస్ కార్లను దేశంలో అనుమతించామని గడ్కరీ వెల్లడించారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఆటోమేషన్ ప్రవేశిస్తున్న ఈ యుగంలో ఆయన ఆలోచనలు సాధ్యమవుతాయా అన్నది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేషన్ లేని రంగం ఏదైనా ఉందా అంటే నో అని చెప్తున్నారు విశ్లేషకులు. ఆటో పైలట్ లేని విమానం లేదు. ఆటో పైలట్ టెక్నాలజీతో టెస్లా, BMW, బెంచ్ వంటి కంపెనీల నుంచి అత్యాధునిక కార్లు తయారవుతున్నాయి. ఆటో పైలట్ అంటే ఏంటి? ఆటో పైలట్ అనేది మానవ ఆపరేటర్ ద్వారా స్థిరమైన మాన్యువల్ నియంత్రణ అవసరం లేకుండా విమానం, మెరైన్ క్రాఫ్ట్ లేదా అంతరిక్ష నౌకా పరిశ్రమను నియంత్రించడానికి ఉపయోగించే వ్యవస్థ. నిజానికి మానవ ఆపరేటర్లను పూర్తి స్థాయిలో ఆటో పైలట్లు భర్తీ చేయలేం. వాహనపు ఆపరేటర్ చేసే పనిలో సహాయపడుతుంది, తనకు శ్రమను తగ్గిస్తుంది. అయితే దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉంది. విమానయానం ప్రారంభమైన తొలినాళ్లలో విమానం సురక్షితంగా ప్రయాణించడానికి పైలట్ నిరంతరంగా పనిచేసి అలసిపోకుండా ఉండేందుకు ఆటో పైలట్ విధానాన్ని కనిపెట్టడం జరిగింది. విమానయానం పెరగడంతో అనేక గంటల పాటు విమానాలను నడిపించడం పైలట్లను అలసిపోయేలా చేస్తుంది. దాంతో పైలట్ నిర్వహించే కొన్ని పనుల్లో చేదోడుగా ఆటో పైలట్ పనిచేస్తుంది. మొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఆటో పైలట్ ను 1912లో స్పెర్రీ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. పైలట్ అవసరం లేకుండానే విమానాన్ని నేరుగా ఒక దిక్సూచి మార్గంలో ఎగురుతూ గమ్యాన్ని చేరుకుంటుంది. దీంతో పైలట్ పై పని భారం బాగా తగ్గుతుంది. కరోనా సమయంలో కార్మికుల కొరత కారణంగా పరిశ్రమలో ఆటోమేషన్ అవసరం ఏర్పడింది. ఓ కారు తయారు కావాలంటే అనేక విభాగాల్లో వివిధ రకాలైన కార్మికులు అవసరం అవుతారు. పైగా అప్పట్లో కరోనా వ్యాప్తి కారణంగా సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకరికి మరొకరు దూరం మెయింటెనెన్స్ చేయడం తప్పనిసరి అవడంతో యంత్రాలను నడిపించడం కష్టంగా మారింది. దాంతో పరిశ్రమ వర్గాలు ఆటోమేషన్ సదుపాయాన్ని ఎంచుకున్నాయి. అది కాస్త సూపర్ సక్సెస్ అవడంతో ఆ రంగం ఇక వెనుదిరిగి చూసుకోలేదు. చాలా తక్కువగా మనుషుల అవసరం సరిపోయింది. మనుషులు చెయ్యాలని పని స్థలాల్లో రోబోలు ప్రవేశించాయి. దాంతో ఉత్పత్తి కూడా రెండింతలుగా ఎదిగింది. అలా సర్వత్రా ఆటోమేషన్ వేగం పుంజుకుంది. అయితే ఇక్కడ ప్రశ్నను కూడా మనం పరిశీలించాలి. ఆటోమేషన్ అలవాటయ్యాక అది లేకుండా బతకడం సాధ్యపడుతుందా? ఈ మధ్య చెన్నై వరదల సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా జనజీవనం ప్రభావితమైంది. మీకు తెలుసా, ఆ కొన్ని రోజులు నో మొబైల్ ఫోన్, నో ఆటోమొబైల్స్, నో ఫ్రిడ్జ్, నో కరెంట్, నో లిఫ్ట్, నో ఎయిర్ కండిషనర్, నో మిక్సీ, నో గ్రైండర్, నో గ్యాస్ స్టవ్. ఇంత ఒకసారి 20 సంవత్సరాల వెనక్కు వెళ్లిపోయారు. ఆయన జనం తేరుకున్నారు. ఆ పరిస్థితిని ధీరోదత్తంగా ఎదుర్కొన్నారు. అక్కడ మానవత్వం వికసించింది. ప్రజలు చక్కగా అంతా పంచుకున్నారు. ఒకరి అవసరాలను మరొకరు తీర్చుకునే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఉండే నైబర్స్ వారికి బంధువుల కన్నా ఆప్తులుగా మారారు. గతంలో పక్కింటి వారితో పల్లెత్తైనా పలకరించిన వారు తమ బాధల్ని షేర్ చేసుకున్నారు. ఇక్కడ ఆటోమేషన్ అవసరం పడలేదు. కేవలం మానవత్వం మాత్రమే పనిచేస్తుంది. ఇది జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే. కానీ అందరికీ తెలిసింది ఒకటే, ఈ సౌకర్యాలు తాత్కాలికమే, అంతేకాని శాశ్వతం కావు. వీటి వల్ల మనుషులు ఉపాధి దూరం అవుతుంది అని. ఒకసారి అసలు ఆటోమేషన్ అన్నది ఎలా మొదలైందో మూలాలకు వెళ్ళి చూద్దాం. మంది ఇన్డెప్త్ ప్రోగ్రామ్ కాబట్టి లోతైన విశ్లేషణ కూడా ఖచ్చితంగా ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం అన్నది ఒకప్పుడు గొప్పగా పరిగణించేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచమంతా ఫ్యాక్టరీలు పొగగొట్టాలి కనిపించేవి. సైరన్ మూతలు, యంత్రాల రోదనలే ఎక్కువగా వినిపించేవి. కాలంతో పోటీ పడుతూ జనం పరుగులు తీసేవాడు. అయితే ఇప్పటి మారిన కాలంలో మనుషులు యంత్రాలను నడపడం ఓల్డ్ ఫ్యాషన్, యంత్రాలే నడపడం లేటెస్ట్ ట్రెండ్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించడం ఇంకా లేటెస్ట్ ట్రెండ్. మీకు తెలుసా, ఆ మధ్య గుజరాత్ లో ఎక్కడో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ రోగికి మరెక్కడో విదేశాల్లో ఉన్న గుండె నిపుణుడు ఆపరేషన్ చేశారు. అక్కడెక్కడి నుంచో ఆయన ఇస్తున్న ఆదేశాలను ఇక్కడి రోబో యంత్రం చక్కగా పాటించింది. దాంతో రోగి గుండెకు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ రోగి ఇప్పుడు సేఫ్. ఇది ఆధునికతలో ఉండే బ్యూటీనెస్.
అంతేకాదు ఆ ఆటోమేషన్ కార్లు తయారు చేసే పరిశ్రమలను అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. టాటా, బెంజ్, ఆడి, టెస్లా లాంటి కార్ల పరిశ్రమల్లో మానవరహిత రోబో యంత్రాల ద్వారానే పనులు జరుగుతున్నాయి. మహా అయితే ఓ 20% మంది మాత్రమే యంత్రాలతో కలిసి పనిచేస్తూ ఉంటారు. చూస్తూ ఉండగానే తయారయ్యే కార్లు ఏకంగా కంటైనర్లలో తోడవుతున్నాయి. ఇప్పుడు ఆ కంటైనర్లు కూడా డ్రైవర్లెస్ లారీలలో రై రై అంటూ మార్కెట్ వైపు దూసుకుపోతున్నాయి. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఇప్పటికే డ్రైవర్ రహిత ట్రక్కులకు అధికారికంగా అనుమతులు లభించాయి. లోడ్ చేయబడిన ట్రక్కులు ఎక్కడికి వెళ్లాలో వాటంతట అవే వెళ్లి అన్లోడ్ అవ్వగానే మళ్లీ ఎక్కడికి చేరుకోవాలన్న GPS ఆప్షన్ల ప్రకారం అక్కడికి వెళ్తున్నాయి. విమానాల్లో అయితే ఆటో పైలట్ గురించి చెప్పనే అవసరం లేదు. అది ఎప్పుడో 100 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. సాధారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు 20 గంటల యావరేజ్ గా నాన్ స్టాప్ గా జరుగుతూ ఉంటాయి. అంతసేపు పైలట్లు కార్లను నడిపినట్టుగా మాన్యువల్ గా నడపడం సాధ్యం కాదు. ఒకే వేగంతో ఒకే దారిలో వెళ్లగలిగే అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఆటో పైలట్ మోడ్ లో పెట్టి పైలట్లు నిద్రపోతున్నారు లేదా పక్కనే ఉన్న పైలట్ తో ముచ్చట్లు పెడుతున్నారు. ఆటో మోడ్ లో ఉంటుంది కాబట్టి విమానం తన దారిన తాను ప్రయాణించేస్తోంది. మొన్నటికి మొన్న అమెరికాలో పైలట్ రహిత కార్గో విమానాన్ని నడిపించి చూశారు. ప్రయోగాత్మకంగా 50 మైళ్ల దూరం ప్రయాణించి సక్సెస్ఫుల్ గా ల్యాండింగ్ చేసింది. మరి రేపటి కాలంలో ప్యాసింజర్ ప్లేన్లలో పైలట్ల అవసరం కూడా తీరిపోనుందా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. మనం చూసే కొన్ని ఖరీదైన కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఉన్న ఆప్షన్ ఉంటుంది. దానిలో స్పీడ్ సెట్టింగ్స్ 80 కిలోమీటర్ల దగ్గర సెట్ చేస్తే చాలు, ఎక్సలేటర్ తొక్కాల్సిన అవసరం లేకుండా ఆ వేగంతో వెళ్తూ ఉంటుంది. కేవలం స్టీరింగ్ పై చేతులు వేసి ఉంచితే చాలు, బుద్ధిగా గమ్యాన్ని చేరుకుంటుంది. ఇది ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా కార్లలో మనం ఎప్పుడో చూసాం. అయితే కొన్నిసార్లు ఈ టెక్నాలజీ స్క్రాంబుల్ అవ్వడం కారణంగా అది సూపర్ సక్సెస్ అని అనలేకపోతున్నారు నిపుణులు. అంతెందుకు ఇంజిన్ డ్రైవర్ అవసరం లేని రైళ్లు కూడా మన దేశంలో ఇప్పటికే నడుస్తున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ లో ముందే ప్రోగ్రామింగ్ రాసి పెడతారు. సెన్సార్, GPS ఆధారిత వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ సదరు సాఫ్ట్వేర్ చక్కగా రైళ్లు నడిపిస్తూ ఉండటం ముచ్చట గొలుపుతుంది. ఎక్కడ ఆపాలో అక్కడ రైలు ఖచ్చితమైన టైం మెయింటైన్ చేస్తూ నిలిచిపోతుంది. నియమిత సమయం తర్వాత దానంతట అదే మళ్లీ బయలుదేరుతుంది. అంటే కార్లు, బస్సులు, ట్రక్కులు, రైళ్లలో డ్రైవర్లు మాయమయ్యే రోజులు వచ్చేసాయన్నమాట. మరో అంశం సంబంధించిన బ్రేక్ తీసుకుందాం. స్టేట్